హాయ్ గైస్ ఈరోజు ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. అదేంటంటే ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ అర్రే. సో ఇక్కడ ఇన్పుట్ ఎలా ఉంది? 12, 15, 97, 54, 98, 21. సో మనకు అవుట్పుట్ ఏంటి? 19. ఇక్కడ నేను క్లాస్ అయితే ఇచ్చేసుకున్నా. దెన్ మెయిన్ మెథడ్ ఇస్తున్నా. మెయిన్ అయితే ఇచ్చాను. దెన్ నేను యూజర్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి స్కానర్ క్లాస్ తీసుకుంటున్నా. సో స్కానర్ క్లాస్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా ఒకటి. అదేంటంటే ఎంటర్ ద సైజ్. సో మనకి అర్రే ఎలా ఉంటుంది? సైజ్ ఉంటుంది కాబట్టి అర్రేకి. సో మనకి ఇక్కడ నేను సైజ్ తీసుకుంటా, ఎంత సైజ్ కావాలి అని. నెక్స్ట్ ఇంట్. సో ఇంటీజర్లోనే ఉంటుంది కదా సైజ్ అనేది. దెన్ ఇక్కడ ఏంటంటే నేను అర్రేని డిక్లేర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ సైజ్ ఇస్తున్నా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 6 ఇచ్చాను అనుకో సైజ్ 6 ఇస్తే మనకి 6 ఎలిమెంట్స్ స్టోర్ అవుతుంది, 6 ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. దెన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎంటర్ ద అర్రే ఎలిమెంట్స్ అని ఇస్తున్నా. దెన్ ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ యూస్ చేస్తున్నా. ఎందుకు? మనకి ఇంటీజర్స్ని ఎలిమెంట్స్ని ఎంటర్ చేయడానికి ఫర్ లూప్ యూస్ చేస్తున్నా. దెన్ ఐ లెస్ దాన్ సైజ్, ఐ ప్లస్ ప్లస్. సో ఇదేంటంటే ఇప్పుడు నాకు అర్రే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో లెస్ దాన్ అని ఎందుకు ఇస్తున్నా అంటే అర్రే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి 6 ఇచ్చా అనుకో 5 వరకు కండిషన్ రన్ అవుతుంది. అంటే అప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి? 0 నుంచి 5 అంటే 6 ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. సో అందుకే లెస్ దాన్ ఇచ్చాను అక్కడ. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇది ఇందాక చెప్పాను కదా, ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ 6 ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 తీసుకున్నా కాబట్టి 6 వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నా. దెన్ ఇప్పుడు నేను ఫస్ట్ ఏ ఆఫ్ 0 మ్యాక్సిమం అని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇది ఏ ఆఫ్ 0 కదా, దీన్ని మ్యాక్సిమం అని తీసుకొని వీటన్నిటితో కంపేర్ చేస్తా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ మ్యాక్స్ అనే నెంబర్ని తీసుకుంటున్నా. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ ఆఫ్ 0 అనేది మ్యాక్సిమం అని నేను అనుకుంటున్నా అంతే. దెన్ ఆ ఏ ఆఫ్ 0 అని ఏం చేస్తున్నా అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఐ కంపేర్ చేస్తున్నా. దేంతో కంపేర్ చేస్తున్నా అంటే రిమైనింగ్ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయో ఈ నెంబర్స్తో అన్నింటితో కంపేర్ చేస్తా 12. సో అదేంటంటే ఇఫ్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్స్ అయితే మనకేంటి కండిషన్? ఇక్కడ ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు దెన్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ అనమాట. దెన్ ఇదే కండిషను. ఇక్కడ నేను ప్రింటింగ్ స్టేట్మెంట్లో మ్యాక్స్ అని ప్రింట్ చేస్తాను. సో ఇది ప్రోగ్రామ్. ఒకసారి రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు ఎంటర్ ద సైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తున్నా. సో సైజ్ 6 అని ఇచ్చా. 6 ఎలిమెంట్ని ఎంటర్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ 25,
15, 45, 25, 62, 35. సో మనకి లార్జెస్ట్ నెంబర్ ఏంటి 245. సో మనకి 245 ప్రింట్ అయిపోయింది. 245 ప్రింట్ అయిపోయింది. సో ఇది ప్రోగ్రామ్. వన్స్ అగైన్ ఐ విల్ రన్. I'm entering the size. Example, I'm entering the size 3. Then 23, 25, 26. Which one is the largest number? 26, right? 26. సో మనకైతే ప్రోగ్రామ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది.